అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది డ్రా చేస్తున్నా చూడండి. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. నేను నా బ్లౌజ్కి వేసుకున్న డిజైన్ గురించి మీకు చెప్పాలనేసి అనుకుంటున్నా. ఆ మోడల్లో నేను ఒక ఫ్లవర్ అనేది ఇక్కడ డ్రా చేశాను. ఈ ఫ్లవర్ అనే కాదండి, సర్కిల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇంకా వేరే వేరే షేప్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. మీరు ఏదైనా చేసుకునేటప్పుడు మీరు డ్రా చేసుకున్న తర్వాత దాని బార్డర్ మొత్తం కూడా గొలుసు కుట్టుతోటి ఒకసారి ఒక లైన్ వేసేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. మీరు డ్రా చేసుకున్న ఆ డిజైన్ ఫినిషింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది మనం ఈ గొలుసు కుట్టుతోటి తెలుసుకోవచ్చు. చూడండి, నేను ఇలా మొత్తము అంటే ఇక్కడ వేసుకున్న ఫ్లవర్కి చుట్టూ కూడా నేను గొలుసు కుట్టు జెర్రీ థ్రెడ్తో వేస్తున్నా అండి. చూడండి, మనకు ఓన్లీ సర్కిల్స్ స్ట్రేట్ లైన్స్ ఉంటేనేమో మనము గొలుసు కుట్టు వేయడం చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ ఇలా కర్వ్స్ ఉన్నాయంటే ఈ కర్వ్లకు వేసేటప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనము దారము ఎక్కడైతే ఉందో అక్కడే నీడిల్ని కిందికి దింపేసి అంటే డ్రా చేసుకున్న డైరెక్షన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడ నీడిల్ని పైకి తీసామంటే మనకు క్లాత్ని జరపకుండా ఈజీగా గొలుసు కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనకు దారం ఎక్కడైతే ఉందో మళ్ళీ అక్కడే కిందికి క్లోజ్ చేసి మనకు నెక్స్ట్ వెళ్ళే డైరెక్షన్ ఎక్కడో అక్కడ కొంచెం దగ్గరలో తీసేసుకొని నీడిల్ని పైకి తీసామంటే ఆ మధ్యలో నుంచి గొలుసు కుట్టు అనేది చాలా నీట్గా పడిపోతుంది. ఇక్కడ చూడండి, మీకు బాగా అర్థం కావాలి అని నేను స్లోగా పెట్టాను. మీరు ట్రై చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడే నీడిల్ని కిందికి దింపేసి ఇలా చూడండి, ఇలా కొంచెం మనం ఎంత లెంత్ అయితే తీసుకోవాలనేసి అనుకున్నామో అంత లెంత్లో ఇలా తీసేసామంటే గొలుసు కుట్టు చాలా ఈజీగా పడిపోతుందండి. చూడండి, చాలా అంటే చాలా ఈజీ గొలుసు కుట్టు కుట్టుకోవడం అయితే. నేను ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ చిక్కు పడిపోతుంది బాగా ఈ జెర్రీ థ్రెడ్ అనేది. ఇంకొకటి ఇలా 2-3 టైమ్స్ చిక్కు పడిందంటే అది మిడిల్కి ఈ జెర్రీ థ్రెడ్కి ఒకటేమో ఒక పూసనేమో మామూలు థ్రెడ్ ఉంటుంది, ఒకటేమో జెర్రీ ఉంటుంది. ఈ రెండు ఏమవుతాయంటే సపరేట్ అయిపోతాయండి. సపరేట్ అయిపోయి రెండు ఇట్లా మధ్యలోకి తెగిపోయే ప్రమాదం అయితే చాలా ఉంది. నాకు ఇక్కడైతే అలాగే జరిగింది, తెగిపోయింది. నేను దాన్ని చూడండి రిమూవ్ చేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పూస అనేది వచ్చేసింది, ఒక పోగు. దాన్ని తీసేసి ఉన్న దాంతో నేను ఇలా అదంతా రిమూవ్ చేసేసి ఈ కొంచెం థ్రెడ్ తోటి ఫినిష్ చేసుకుంటున్నాను నేను వేసేది. కాబట్టి మీరు చాలా వరకు జెర్రీ థ్రెడ్ అనేది చాలా తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. తక్కువ తీసుకొని వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఆ చిక్కులు పడకుండా ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందండి. చిక్కులు పడిందంటే కుట్టాలంటే ఇంట్రెస్టే ఉండదు. చూడండి, ఇలా ట్రై చేయండి. నేనైతే ఈ ఫ్లవర్ మొత్తం కూడా ఇలా కంప్లీట్ చేసేసుకున్నా. చూడండి, నేనైతే మొత్తం కూడా ఈ ఫ్లవర్ అంతా కూడా ఇలా కంప్లీట్ చేసేసుకున్నా. చాలా నీట్గా అనిపిస్తుంది కదా టోటల్ కుట్టిన తర్వాత. ఇప్పుడు మనము లోపల ఏ డిజైన్ ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేయండి. చూడండి, నేను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. 4 వరుసలు తీసుకొని ఇలా లాంగ్ అండ్ షార్ట్ కుట్టు అంటారండి దీన్ని. అంటే ఆ గ్యాప్స్ మొత్తము ఇలా ఫిల్ చేసేస్తున్నా. చూడండి, ఇలా ఫిల్ చేయడం వల్ల చాలా నీట్గా వస్తుంది. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా ఇలా గట్టిగా గుంజి చేయండి. ఈ జెరీ ఉన్నందుకు ఈ 2 లైన్స్ లాగా కనిపిస్తుంది కదండి. ఈ గొలుసు కుట్టు కుట్టడం వల్ల ఆ రెండింటి మధ్యలోకి వేసుకోండి. మీకు క్లాత్ చిరిగిపోవడం కానీ ఇలా లాగినట్లు కావడం కానీ ఏది కాదు. చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, చాలా దగ్గరికి ఇలా గ్యాప్స్ ఏవి కనబడకుండా టోటల్ ఫిల్ చేసేసుకోండి. ఈజీగా అయిపోతుందండి. ఇది పెద్దగా ఏం పని ఉండదు. మీరు 1-2 ఈ రెక్కలు కంప్లీట్ చేశారంటే మిగతావి చాలా నీట్గా వస్తుంది. నేనైతే ఇలా కంప్లీట్ చేసుకుంటున్నా. చూడండి, కొంచెం ఇలా గట్టిగా ఒక చేత్తో పట్టేసుకొని ఇంకొక చేత్తో వేసుకున్నారంటే ఈ ఫ్లవర్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. ఈ
మామూలుగా పూస వరకు జర్దోసి వరకు కన్నా థ్రెడ్ వర్క్ అయితే చాలా రోజులు కూడా కలర్ పోకుండా ఉంటుందండి. ఈ జర్దోసి కానీ ఇంకా షుగర్ బీడ్స్ అనేటివి కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే కలర్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ థ్రెడ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా ట్రెండింగే. మీరు ఎంత నీట్గా వేసుకుంటే అంత నీట్గా ఉంటుంది. చూడండి నేను ఇలా టోటల్గా కంప్లీట్ చేసేసుకున్నా. చాలా బాగుంది కదా, మంచిగా అనిపిస్తుంది కదా. ఇలా ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా నేను టోటల్గా కంప్లీట్ చేసేసాను. ఇలా మొత్తం ఫ్లవర్ అంతా కూడా నేను ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో నేను 4 లైన్స్ అనేసి అన్నాను కదా, 4 లైన్స్ తీసుకోవడం వల్ల కొంచెం లావుగా వచ్చింది. నేను తర్వాత 2 లైన్స్ 4 లైన్సే తీసుకున్నా అండి. అంటే 4 లైన్స్ తీసుకుంటే దాన్ని ఫోల్డ్ చేస్తే 8 లైన్స్ వస్తుంది కదా. నేను 2 లైన్సే తీసుకొని ఫోల్డ్ చేస్తే 4 లైన్సే వచ్చేటట్టుగా దారం తీసుకొని చేశాను. ఇవి అంతా ఎంత నీట్గా వచ్చాయో చూడండి. చాలా అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి ఈ డిజైన్. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈజీగా అంటే లాంగ్ అండ్ షార్ట్ కిందికి దింపేయడము, మళ్ళీ పైకి స్టార్టింగ్ దగ్గర నుండి మళ్ళీ పైకి తీసేసుకోవడము. ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈజీగా ఫ్లవర్ అనేది చాలా తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరు ఇంకా ఈ ఫ్లవర్ ఇలా మధ్యలో ఇలా లేచినట్టు కనిపించాలి అంటే మధ్యలో మనము థ్రెడ్ పైపింగ్ వేసుకుంటాం చూడండి, అది వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఎలాంటిది యూజ్ చేయలేదండి. ఓన్లీ ఈ సిల్క్ థ్రెడ్ తోటి ఆ జెరీ థ్రెడ్ మధ్యలో నుంచి తీసేసాను. చాలా అంటే చాలా నీట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా వచ్చింది. తర్వాత సైడ్లకి ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇలా డ్రా చేశాను. ఇక్కడ నేను ఇవేంటివి షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నా చూడండి. షుగర్ బీడ్స్ ఇది కోన్ షేప్లో ఉంది కాబట్టి ఫస్ట్ 1, తర్వాత 2, ఆ తర్వాత ఇలా మన డిజైన్ను బట్టి పెంచేసుకుంటూ మీరు లోపలికి నిడిల్కి ఇచ్చిన తర్వాత మీరు సైజ్ చూసుకొని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి చాలా ఈజీ. అసలు మీకు థ్రెడ్ వర్కే టైం పడుతుందండి. ఈ పూస వర్క్ కానీ జర్దోసి కానీ చాలా త్వరగా అయిపోతుంది. చూడండి నేను ఇలా అన్నీ కూడా ఈ సైజెస్ చూసి అంటే మనం గీసుకున్న ఆ డిజైన్కి తగ్గట్టుగా వేసుకున్నాను. తర్వాత ఈ మధ్యలో మనము స్ట్రైట్గా వేసాం కదా, అవి అంటే డిజైన్ అంతా అయిపోయిన తర్వాత ఇలా వేలాడకుండా మధ్యలో నేను టాకాస్ వేసేస్తున్నాను. 2, 2, 3, 3 దాంట్లోకి కలిపేసి ఇలా వేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుందండి. సేమ్ మగ్గం లుక్కే వస్తుంది నార్మల్ నీడిల్తో వేసుకున్న. చూడండి ఇలా చేసేసుకోవాలి. చాలా బాగుంది కదా. దీని ఫినిషింగ్కి కూడా గొలుసు కుట్టు వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత నేను జర్దోసి యూస్ చేసి ఇక్కడ ఒక లీఫ్ డిజైన్ అనేది వేసేసుకుంటున్నా. చూడండి ఇది కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఈ జర్దోసిని మనకు కావాల్సిన సైజెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ముందే కట్ చేసి పెట్టేసుకొని ఇలా మధ్యలో నుంచి క్రాస్గా తీసేసామంటే జర్దోసి అనేది కుట్టడం చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు నీడిల్ అనేది తూర్పాయి నీడిల్ ఉంటుంది కదండి, చాలా సన్నగా అది తెచ్చుకోండి. అది తెచ్చుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి. ఎక్కడ పట్టేసుకోవడం అలాంటిది ఏమీ ఉండదు. జర్దోసి కుట్టుకోవడం వల్ల ఆ లుక్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. చాలా నీట్గా ఉంటుంది కూడా. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి నేను ఇలా అన్నీ కొన్ని అంటే సైజెస్ సేమ్ కట్ చేసుకొని ఇలా నీడిల్తో ఇలా క్రాస్గా తీసేసుకుంటున్నా. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. నేనైతే ఇది సేమ్ అండి భార్గవి గారి బ్లౌజ్ డిజైన్ ఒకటి చూసే నేను ఇది డిజైన్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. రెడ్ కలర్ దానిపైన చేసుకున్నాను. రెడ్ కలర్ బ్లౌజెస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంకా మ్యారేజెస్కి దాంట్లో కూడా వేసుకోవచ్చు. హాఫ్ హ్యాండ్సే ఉంది కాబట్టి నేను మామూలుగా ఇంటి దగ్గర చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటి దాంట్లోకి బాగా యూస్ చేస్తుంటా. చాలా బాగుంటుందండి ఇవి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 4 ఫ్లవర్స్ వస్తాయి, హ్యాండ్స్కి ఒక 2 ఫ్లవర్స్ వస్తాయి. చాలా నీట్గా ఉంటుంది. నేను బ్లౌజ్ మొత్తం కూడా లాస్ట్కి పిక్స్ అనేటివి యాడ్ చేస్తాను. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరు చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.